చెప్పు తర్వాత ఏమైంది? నువ్వు ఇంకా అంజనీపుత్ర పవనసుతనామ మీనింగే చెప్పలే. మనం ఇంకా అంజనీపుత్ర దగ్గరనే ఉన్నాం. పుంజికాస్తలకు వచ్చిన 3 శాపాల గురించి తెలుసుకున్నాం కదా. తనకు ఆ శాపాలు వచ్చిన కారణంగా తను వానర రాజు అయిన కంజరునికి అంజనలాగా జన్మించింది. ఆ తర్వాత ఎంతో బలవంతుడైన కేసరిని పెళ్లి చేసుకుంది. వారికి గొప్ప సంతానం కలుగుతుంది అని తెలుసు. కానీ ఎన్నో సంవత్సరాల వరకు వారికి పిల్లలు లేరు. అప్పుడు కేసరి అంజనలు సంతానం కోసం ఒక ఘోర తపస్సు చేయాలి అని నిర్ణయించుకురు. అప్పుడు అంజన కిష్కింద కొండ మీద శివునికి ఎంతో ఘోరమైన తపస్సు చేసింది. అదే సమయంలో అయోధ్య రాజ్యంలో దశరథ మహారాజు రాజకామేష్టి యాగం చేస్తుండు. ఆయన కూడా ఎంతో గొప్ప సంతానం కోసం ఆ యజ్ఞాన్ని చేస్తుండు. అప్పుడు మునులు ఆయనకి ఎంతో మహిమగల పాయసాన్ని ఇస్తారు. తన భార్యలకు సంతానం కోసం తినిపియమని. ఆ పాయసం ఎంతో మహిమగలది. ఆ పాయసాన్ని దశరథ మహారాజు తన 3 భార్యలకి సమానంగా ఇయ్యాలి. దశరథుడు కౌసల్యకి పాయసం ఇస్తున్నప్పుడు ఒక పెద్ద గద్ద వచ్చి ఆ పాయసం నుంచి కొంత భాగం తీసుకుని ఎగిరిపోయింది. కిష్కింద వరకు ఆ పాయసాన్ని తీసుకొచ్చింది. కానీ అక్కడ ఆ పాయసం చేజారిపోయింది. అప్పుడు దైవ కార్యం